హాయ్ అండి ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో, మనకైతే ఇప్పుడు 10వ జిల్లా నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి. సో, ఇప్పుడు మనం దాని గురించి అయితే తెలుసుకుందాము. సో, అంతకంటే ముందుగా మీరు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి విలువైన సమాచారాన్ని అందజేయండి. సో, ఈ ఈ జిల్లాలో అయితే మాత్రం చాలా బ్యాడ్ థింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ 2 పోస్టులకైతేనే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వదిలారు. సో, అవి కూడా ఏంటంటే స్టాఫ్ నర్స్ అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు మాత్రమే మనకి ఇక్కడ మీకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ కూడా చాలా తక్కువగా ఇచ్చారు. సో, మనకి అంతా ఒక 1 వీక్ కూడా 1 వీక్ ఆర్ 8 డేస్ అదే 10 డేస్ లోపే మీకు అప్లై చేసుకునేదానికి టైం అయితే ఇచ్చారు మరి. సో, అదైతే ఇప్పుడు మనం చూద్దాం. అలాగే క్వాలిఫికేషన్ మరియు జీతం యొక్క వివరాలు ఎలా ఉన్నాయనేది. సో, అలాగే మార్కులు అండ్ వెయిటేజ్ కూడా ఎలా ఇస్తారో మనం ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ ఈ వీడియోలో అయితే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో, అండ్ అట్ ది సేమ్ టైమ్ అండి నేను చెప్తున్నాను కొత్తగా మన టిక్ టాక్ ఐడి అలాగే హలో యాప్ ఐడి అయితే మనం క్రియేట్ చేసాము ఫర్ మన ఆంధ్ర టీవీ ఛానల్ కోసమే. సో, అక్కడ కూడా మన యొక్క ఈ జాబ్స్ అని ఏవైనా మన ఛానల్ యొక్క అప్డేట్స్ అక్కడ కూడా నేను ఇస్తూ ఉంటాను. సో, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు ఇచ్చే కొన్ని లైకుల వల్ల మేము కొంచెం బూస్టింగ్ అవుతూ ఉంటాము. సో, అలాగే ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నాకు తెలిసినంత వరకు నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఇప్పుడు మనం ఇంకా ఈ యొక్క అంటే ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందో మనం ఇప్పుడైతే చూసుకుందాము. ఇదండి మనకి ఇది మనకొచ్చిన లేటెస్ట్ 10వ జిల్లా నోటిఫికేషన్ ఏంటంటే, చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఈరోజు అఫీషియల్‌గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో, దాని యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, ఇది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఆహ్, గ్రేడ్ 2 post in Chittoor district on contract basis under the administrative control of Commissioner of Andhra Pradesh Vaidya Vidhana Parishad Hospitals of Chittoor district. The guidelines and online application can be obtained at the website from chittoor.ap.gov.in అండి. సో, ఇది మనకు నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను నేను. అంటే కర్నూలు వీడియో చేసినప్పుడు చెప్పాను నేను. అంతకుముందు శ్రీకాకుళం వీడియో కూడా చెప్పానో లేదో గుర్తులేదు. బట్ అయితే ఆ 2 వీడియోలతో పాటు అంటే ఆ 2 జిల్లాలతో పాటు ఈ జిల్లాది కూడా ఏపీవీవీపీ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వాళ్ళు మనకి ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే వదులుతున్నారు ఇప్పుడు. సో, దీంట్లలో అయితే మనకి ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులు అయితే పిఎంఎంఓ గాని రేడియోగ్రాఫర్ పోస్టులు అయితే వదలట్లేదు. సో, ఇదొక బ్యాడ్ థింగ్ అనే చెప్పొచ్చు. అందులో చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే ఓన్లీ మరీ దారుణంగా 2 పోస్టులకు మాత్రమే వదిలారు. అంటే ఆహ్, 2 ఈ ఫార్మసిస్ట్ అలాగే ఈ స్టాఫ్ నర్స్ మాత్రమే వదిలారు. సో, రిమైనింగ్ ఏం వదలలేదు. సో, అదొక బ్యాడ్ థింగ్ అనే చెప్పొచ్చు. సో, ఓకే. దీని గురించి ఇప్పుడు మనం నోటిఫికేషన్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే అప్లికేషన్ కూడా చూసుకుందాము. సో, ఇది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ చిత్తూరు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ చిత్తూరు. సో, ఇది నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏపీవీవీపీ హాస్పిటల్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఆహ్, ఇది వచ్చేసి స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయంట. సో, ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ద 1 ఇయర్ ఫర్ యుటిలైజేషన్ ఆఫ్ దేర్ సర్వీసెస్ ఏపీవీపీ హాస్పిటల్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్యూర్లీ ఆన్ టెంపరవరీ బేసిస్. ఇవైతే ఓన్లీ టెంపరవరీగానే ఉంటాయని ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చారండి. సో, ఎంత కాంట్రాక్ట్ బేస్ అయినా కూడా ఎందుకో టెంపరవరీ అని ఇచ్చాడు. మేబీ అది కూడా 1 ఇయరే అని చెప్తున్నాడు. మరి చూడాలి. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టు బి ఫిల్డ్ అప్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కమిషనర్ ఆఫ్ ఏపీవీవీపీ హాస్పిటల్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈస్ అండ్ ఫాలోస్. సో, ఇది నేను చెప్పాను మీకు ఆల్రెడీ ముందుగానే. ఇది అంటే మనకి మామూలుగా ముందు జిల్లాల వాళ్ళు అయితే నోటిఫికేషన్‌లు ఏందంటే మెడికల్ అండ్ హెల్త్ వెల్‌ఫేర్ వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి రిక్రూట్‌మెంట్ జరిపారు. సో, కానీ ఈ 3 జిల్లాల కంటే లాస్ట్ ఏవైతే మనం 3 జిల్లాలు చెప్పుకున్నామో అవైతే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వాళ్ళైతే ఈ యొక్క పోస్టులను రిక్రూట్‌మెంట్ జరుపుతున్నారు నోటిఫికేషన్. సో, అయితే ఒకసారి ఇప్పుడు మనం చూసుకుందాము. సో, నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నెంబర్ ఆఫ్ పోస్టు స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ జీఎన్ఎం విత్ అప్ టు డేట్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అట్ ఏపీఎన్సీ. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 43 ఖాళీలు ఉన్నాయి. సో, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ కోర్స్ ఇన్ ఏపీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్
must be registration with the AP Pharmacy Council and AP Paramedical Board with up to date renewal. ఇవి వచ్చేసి 12 పోస్టులు ఖాళీ ఉన్నాయంట. సో చెప్పాను కదండి, చాలా తక్కువ పోస్టులు, అందులో 2 వదిలారు. సో నోట్ ద వేకెన్సీ షోన్ అబౌవ్ ఆర్ టెంటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే ఇది ఏంటంటే చిత్తూరు జిల్లా వాళ్ళకి ఈ యొక్క పోస్టులను, అంటే ఈ యొక్క ఏబీవీపీ అయితే ఎవరున్నారో వాళ్ళకి ఈ యొక్క పోస్టులను పెంచడమైనా ఉండొచ్చు, లేదా తగ్గించడమైన అధికారం మా చేతుల్లో ఉందని వాళ్ళైతే ఇచ్చారు అక్కడ. సో అది applications are invited from the qualified for the above side post from those candidates who have not crossed the age of 42 years. Age relaxation of or upper age limit to those candidates belong to SC/ST అయితే 5 సంవత్సరాలు, SC/ST BC అయితే 5 సంవత్సరాలు and 3 years for ex servicemen, women and 10 years for physical handicapped persons up to a maximum of for 50 years. The maximum age will be renewed 1/6/2020. అంటే జూన్ 1వ తేదీకి మనకి ఐ మీన్ ఎవరైతే ఈ ఉన్నారో ఓసీ వాళ్ళకైతే 42 సంవత్సరాలు, బీసీ వాళ్ళకైతే 42 ఇయర్స్ వాళ్ళకి కూడా, సో ఎక్స్ సర్వీస్ మెన్లకైతే 50 సంవత్సరాలు, అండ్ SC/ST BC వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంటుంది. సో అది ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇది వెయిటేజ్ అండి. ఇంకా 75% మార్కులు వచ్చేసి మీ యొక్క అన్ని క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ చూస్తారు. 15% వచ్చేసి మీరు పనిచేసిన ఏరియాస్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏరియా ఉంటుందో అక్కడ ఎక్కడ పనిచేస్తారనే దాన్ని బట్టి, అర్బనా, రూరల్, ట్రైబల్ అనే దాన్ని బట్టి మీకు మార్క్స్ పర్సంటేజ్ తీస్తారు. ట్రైబల్ అయితే 3 మార్క్స్, రూరల్ అయితే 2 మార్క్స్, అర్బన్ అయితే 1 మార్క్ తీసేస్తారు. ఐ మీన్ వెయిటేజ్ కలుపుతారు. సారీ, ఇక వెయిటేజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్ టు 10 మార్క్స్, 1 మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్స్. సో ఇది ఆల్మోస్ట్ మీకు అన్ని వీడియోలు చెప్పే ఉంటాను, బట్ ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఏంటంటే మనం చదివినట్టు అంటే 2010లో అలా పాస్ అయి ఉంటారు. సో అలాంటప్పుడు మీకు 1 ఇయర్కి 1 మార్క్ కలుపుతూ ఉంటారు వెయిటేజ్. సో అంటే మీకు ఎంత లేదన్నా 10 అంటే ఒక 10 మార్క్సే కలపగలరు వెయిటేజ్లో, అయితే ఎక్కువ అయితే కలపరు. అండ్ హౌ టు అప్లై, candidates can send the filled applications with relevant document directly or through post and the district coordinate of hospital service Chittoor on or before 4/7/2020 5 PM. సో ఇదండి, వీళ్ళైతే మనకి ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ మీరు అప్లికేషన్ ప్రింట్ తీసేసుకొని ఫిలప్ చేసేసి డైరెక్ట్ మీరు పోస్ట్లో అయినా సరే మాకు పోస్ట్ చేయొచ్చు అని ఇక్కడ మీకు వాళ్ళు మనకు మెన్షన్ చేశారు. సో అది కూడా మనకి 4 జూలై 2020, అంటే జూలై 4వ తేదీ మనకి లాస్ట్ 5 PM. మీరైతే ఖచ్చితంగా వీళ్ళని తొందరగా అప్లై చేసుకోవచ్చు ఈ చిత్తూరు జిల్లా వాళ్ళు, లేదంటే ఉన్న పోస్టులు కూడా అయిపోతాయి మళ్ళీ. అంటే మనకు అంత అవకాశం లేదు ఇప్పుడు. లాస్ట్ అంతా కలిపినా కూడా మనకి ఒక 10 days ఇస్తున్నారు మనకి. అంటే రేపు అంటే మేబీ రేపు స్టార్ట్ కాకపోవచ్చు అప్లికేషన్లు. మనకి 29th నుంచి స్టార్ట్ అవుతాయి. 29th నుంచి మనకి అంతా కలిపిన మీకు 1 week కూడా ఉండదు. సో వీళ్ళని తొందరగా మీరు అప్లై చేసుకోండి. ఈ యొక్క వెబ్సైట్ మీరు సందర్శించి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని. www.chittoor.ap.gov.in ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే ఉంటుందంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ మార్క్స్ మెమో ఆఫ్ SSC ఈక్వలెంట్ సర్టిఫికేట్, marks memos of all the years of qualifying examination, that is GNM or BSc, nursing, B.Pharmacy, D.Pharmacy, permanent registration certificate, AP Nursing and Midwifery Councils, Paramedical Board is renewal registration and completion 5 years of period if any. So latest caste certificate in case of SC, ST, BC, study certificate from 4th to 10th, and latest physical handicap certificate or ex-serviceman అయితే ex-serviceman if applicable. So note, if the caste certificate, physically handicapped certificate, ex-serviceman certificate are not submitted, the candidate will be treated under OC. సో caste certificate కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ex-serviceman certificate లేకపోతే మిమ్మల్ని OC కమ్యూనిటీ కింద కన్సిడర్ చేస్తారంట. సో ఇఫ్ ద స్టడీ సర్టిఫికేట్ ఆర్ నాట్ సబ్మిటెడ్, క్యాండిడేట్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్. స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద పరిగణలోకి తీసుకుంటారు. So if the candidate not submitted any of the above certificate which applicable, the
అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో, అప్లికేషన్‌లో మీరు పైన వాళ్ళు చెప్పిన ప్రకారం ఏది ఇవ్వకపోయినా మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకోబడదు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆహ్, స్క్రీన్ ఆఫ్ అప్లికేషన్స్ డిస్‌ప్లే మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్, కండక్టింగ్ కౌన్సెలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ విల్ బి డన్ బై ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూర్ అండర్ ద గైడెన్సెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో, ఇది స్క్రీన్ అప్లికేషన్స్ వచ్చేసి ఆహ్, ఫస్ట్ మీ యొక్క మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. దాని తర్వాత మళ్ళీ సెలక్షన్ లిస్ట్ చేస్తారు. సో, దాని తర్వాత కండక్ట్ ఆఫ్ కౌన్సెలింగ్ అండ్ ఇష్యూస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. తర్వాత సో, ఇది మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ లో ఇస్తారు. చిత్తూరు అండ్ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ద రూల్ 22 ఆఫ్ ఏపీ స్టేట్మెంట్ అండ్ సబ్ కోఆర్డినేట్ సర్వీసెస్ కండిషన్స్ ఆన్ అపాయింట్మెంట్. ఇదంతా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. టెన్యూర్ ఇనిషియల్ ఫర్ ఏ పీరియడ్ వన్ 1 ఇయర్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద పోస్ట్. ఇది ఓన్లీ 1 ఇయర్‌కి మాత్రమే అంటండి. సో, ఇదైతే నాకు తెలిసి కష్టమే. బట్ అంతవరకు ఖాళీ ఎందుకు అనుకున్న వాళ్ళు సో, ఇదొక మంచి పద్ధతి అని చెప్పొచ్చు. లీవ్ ద పర్సన్స్ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ entitled to only casual leave on par with regular employees in the department. సో, ఇదైతే లీవ్స్ అంటే మీకు అంటే జాయిన్ అయిన వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ కింద లీవ్స్ ఎట్లా ఇస్తారంటే ఓన్లీ మీకు క్యాజువల్ లీవ్సే ఉంటాయి. సో, సెపరేట్‌గా అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా అయితే ఉండవు అనుకుంటా. సో, అది అదర్ సర్వీస్ కండిషన్స్ వచ్చేసి నో ప్రైవేట్ ప్రాక్టీస్ ఈజ్ అలౌడ్ డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ పీరియడ్. అంటే బయట ప్రైవేట్‌గా ఏదైనా చేసుకునే అవకాశం అయితే ఇవ్వరంట. సోషల్ రిసైడ్ at their bona fide headquarters. Department reserve the right to transfer the contractual employees to another station due to exigency of work or on administrative reasons. So, disciplinary control in accordance with provisions of APCSCCA rule 1991. సో, ఆల్ పర్సన్స్ అపాయింటెడ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ షల్ ఎగ్జిక్యూట్ అన్ అగ్రిమెంట్ ఆన్ ఏ నాన్ జడ్జికల్. ఇది ఒక ₹100 స్టాంప్ పేపర్ మీద మీ యొక్క అపాయింట్మెంట్ అయితే రాసి తీసుకుంటారు. ఇక డిబ్రిమెంట్ వచ్చేసి ఇది మీరు ఇక్కడ అంతా క్లియర్‌గా చదువుకోవచ్చు. ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఆ డిబ్రిమెంట్స్ డిక్లరేషన్ ఇస్ ఫైనల్. సో, ఇది అక్కడ చదువుకోవచ్చు. సో, ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇంకా ఆ అప్లికేషన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ మీ ఫోటోని అయితే పేస్ట్ చేయాలి. ఇది లాస్ట్ కర్నూలు జిల్లా వాళ్ళకి ఇచ్చిన లాగానే ఇచ్చారు ఇక్కడ మీకు. సో, ఇంకా సేమ్ ఉంది. ఫాదర్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్, మీ యొక్క ఏజ్, సోషల్ స్టేటస్, కమ్యూనిటీ, రిలీజియన్, రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఇఫ్ ఎనీ, వెదర్ బిలాంగ్స్ టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, లేటెస్ట్ సర్టిఫికేట్, ఇఫ్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫ్రమ్ 4th to 10th. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్స్, మంత్, ఇయర్, పాసింగ్. సో, ఏపీ నర్సింగ్ మిడ్ అయితే రిజిస్టర్ అయి ఉంటారు కదా అకౌంట్స్లో, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి మీరు. సో, ఫైనల్లీ నేమ్ ఆఫ్ ద హౌస్ నేము అండ్ హౌస్ నెంబర్. ఇది ఒక మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ డీటెయిల్స్. ఎందుకంటే ఇది మీరు ఒకవేళ దాంట్లో సెలెక్ట్ అయితే మీకు మెయిల్ అంటే మీ ఇంటికి లెటర్ కానీ లేదా ఫోన్ కానీ చేస్తారు. ఇదైతే కంపల్సరీ కరెక్ట్గా ఇవ్వండి ఖచ్చితంగా. ఇదే కాదు అప్లికేషన్ మొత్తం కరెక్ట్గా ఇవ్వాలి. ఏ మాత్రం మిస్టేక్ అయినా మీ యొక్క అప్లికేషన్ తీసుకోకూడదు. ఇదైతే డిక్లరేషన్ ఫామ్. ఇంకా సో, అది ఇక్కడ మీ నేమ్ అది రాసి అడ్రస్ కూడా రాసి ఇవ్వాలి. సో, ఇక్కడ సిగ్నేచర్ చేయాలి కంపల్సరీ. చెక్ లిస్ట్ ఇవి ఆర్డర్ వైజ్ అయితే మీరు పెట్టుకోవాలి. సో, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వేర్ కౌన్సిల్స్. సో, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th, లేటెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు. సో, ఇదండి చిత్తూరు జిల్లాలకు సంబంధించింది అయితే మనకి ఫుల్ నోటిఫికేషన్ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, అయితే మనకు ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నేను ఇందాక కూడా చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లోనే మన యొక్క హలో యాప్ అలాగే టిక్టాక్ ఐడిని ఫాలో చేయండి. మన ఛానల్ యొక్క అప్డేట్స్ అక్కడ కూడా నేను ఇస్తుంటాను. మీరు అక్కడ కూడా దీని యొక్క ఛానల్ యొక్క అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైతే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉన్నారో వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్ అండ్ వీళ్ళని తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్స్.